Hey guys, a very welcome back to the Rocky Boy Tech for YouTube channel. Guys, YouTube నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క అప్డేట్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఇచ్చే రియాక్షన్ అనేది ఇట్లానే ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ ఎవరైతే కనుక షార్ట్స్ క్రియేట్ చేస్తారో సో వాళ్ళు వితౌట్ కెమెరా మొబైల్ తో మీరైతే యూట్యూబ్ లో వీడియోస్ అనేది ఇప్పుడైతే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది షార్ట్ క్రియేటర్స్ అయినా సరే లేదంటే కనుక లెంతీ వీడియోస్ క్రియేటర్స్ అయినా సరే మన యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాలంటే మంచి క్వాలిటీ కెమెరా ఉన్నటువంటి మొబైల్ అనేది బై చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తారనమాట. సో ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట యూట్యూబ్ అనేది. అది కూడా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది, ఇంతకు ముందు వరకు ఎందుకు తీసుకురావాలనేది కూడా మీకు చాలా క్లియర్ గా అప్డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంతకంటే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ కి కొత్తగా కనుక వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేది కాకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేసుకోండి గైస్. సో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే ఏంటి అప్డేట్ అని చెప్పేసి అయితే చూసేద్దాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్డేట్ అనేది ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాలన్నమాట. సో తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉందన్నమాట. సో ఆ రీజన్ ప్రకారం మీకైతే అర్థమవుతుంది అనమాట ఈ యొక్క అప్డేట్ అనేది ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి. సో చూసుకోవచ్చు గైస్, మనకి రీసెంట్ గా షార్ట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా మంది అయితే 2024 లో ఏఐ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నాకు తెలిసి అయితే మాత్రం చెప్తున్నాను 2024 లోనే మనకి ఏఐ వర్షన్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా అంటే చాలా అయితే పెరిగాయి అనమాట. సో అయితే ఎవరైతే కనుక ఏఐ వర్షన్ కి సంబంధించిన వీడియోస్ అనేది షార్ట్ క్రియేటర్స్ లో అప్లోడ్ చేస్తున్నారో సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అండ్ అంతే కాకుండా ముఖ్యంగా ఎవరైతే కనుక వీడియోస్ అనేది మేము ఇలా అనుకుంటున్నాం అయినా సరే ఇట్లా రావట్లేదు, మేము అనుకున్న దానికి చాలా వ్యతిరేకంగా వస్తున్నాయి వీడియోస్ అని చెప్పేసి అయితే అనుకుంటారు కదా. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం చాలా ఎక్స్పెక్టేషన్ తో ఒక కంటెంట్ షూట్ చేస్తాం అనమాట. షూట్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ గా లాస్ట్ అవుట్పుట్ కనుక చూసుకుంటే మాత్రం మనం అనుకున్నది ఒకటి వచ్చినది ఒకటి అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఎవరైతే కనుక అనుకుంటారో ఎస్పెషల్లీ షార్ట్ క్రియేటర్స్ వాళ్ళు సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ 2 మెంబర్స్ కి యూజ్ అయ్యే విధంగా యూట్యూబ్ ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఆ అప్డేట్ విఈఓ. అయితే ఈ యొక్క విఈఓ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, వీళ్ళిద్దరికి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చాలా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కనుక ఏఏ వర్షన్ కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే కనుక కంటెంట్ అనేది డ్రీమ్ లో అనుకుంటున్నారో సో అదే కంటెంట్ అనేది తీసుకొచ్చి ఈ యొక్క ఆప్షన్ లో కనుక ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా యూట్యూబ్ మనకి ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుని ఆటోమేటిక్ గా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అయితే దీనికి మనం ఏమైనా మనీ కట్టాలంటే మాత్రం మనీ అయితే ఏం లేదనమాట. జస్ట్ మనకి యూట్యూబ్ లో ఇది ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి యూట్యూబ్ లో కంప్లీట్ గా ఫ్రీగా అయితే రాబోతుంది అనమాట 2025. ఓకే, సో 2025 అనేది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ రన్నింగ్ అనేది అయిపోయింది కాబట్టి సో 2025 లో ఫ్రెష్ గా ఒక అప్డేట్ గురించి అయితే మరింత అప్డేట్ అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కనుక ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి అండ్ కాకుండా అనుకున్నట్టుగా కంటెంట్ అనేది రావట్లేదని చెప్పేసి ఇబ్బంది పడతారు కదా సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే కనుక డ్రీమ్ లో అనుకుంటారో సో అదే కంటెంట్ అనేది మనం షూట్ చేయడానికి వెళ్ళిన తర్వాత షూట్ చేయలేం. 100 మెంబర్స్ లో 99 మెంబర్స్ అయితే ఖచ్చితంగా అయితే షూట్ చేయలేరు అనమాట. సో 1 మెంబర్కి అయితే అది లక్కో లేకపోతే ఏదైనా చెప్పలేం కానీ సో 99 మెంబర్స్ అనేది ఖచ్చితంగా అయితే షూట్ చేయలేరు అనమాట. సో అలా అనుకునే వాళ్ళు ఎవరైతే కనుకుంటారో సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా వాళ్ళు డ్రీమ్ లో ఏదైతే కనుక అనుకుంటారో సో దాన్ని యాస్టీజ్ కనుక ఈ యొక్క ఆప్షన్ లో కనుక ప్లేస్ చేస్తే యూట్యూబ్ మనకి ఒక వీడియో ప్లేస్ చేస్తుంది అనమాట. సో దానికి మనం అయితే వాయిస్ డబ్బింగ్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో అయినా సరే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట అప్డేట్ అనేది. మీకు కనుక ఇంకా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ అనేది చేయండి. సో మీకు ఆటోమేటిక్ గా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. సో వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అనేది కాకుండా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో సీ యు టుమారో. థ్యాంక్ యూ, బాయ్.